హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన రామలక్ష్మి గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మన గురువు గారు అందించిన, పత్రి సార్ అందించిన ఆత్మక్షేత్రం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నేను సీనియర్ ఏం కాదండి, నేను వచ్చి 1 year అయింది ధ్యానంలోకి. థ్యాంక్ యూ మేడం. ముందుగా మనందరికీ గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి స్వర్ణమాలమ్మకు అనంతకోటి హృదయపూర్వక వందనాలని సమర్పించుకుంటున్నానండి. వారి యొక్క చైతన్యాన్ని మన ఈ ఛానల్కి మరియు మీకోసం ఛానల్కి ఆహ్వానించుకుంటున్నాను మేడం. ఇందులోని కార్యకర్తలందరికీ కూడా నాకు ఆత్మ ప్రణామాలండి. అలాగే ఈ వేదికను, సరస్వతి వేదికను అలంకరించినటువంటి సభ్యులందరికీ కూడా ఆత్మ ప్రణామములండి. థ్యాంక్ యూ అండి. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన సాయి కుమారి మేడంకి కూడా అనంతకోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. ఈరోజు మనము పత్రిజీ గారి ఆత్మక్షేత్రం అనే బుక్ లో నుంచి జ్ఞానాన్ని తీసుకుందాం మాస్టర్స్. ఇందులో భగవద్గీతలోని శ్లోకాన్ని చెప్తూ స్టార్ట్ చేశారు సారు. అదే విధంగా మనం కూడా ఫాలో అవుతామండి. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవ చ. ఆత్మక్షేత్రం గురించి మొత్తం చెప్పి ఉన్నారు శ్రీకృష్ణుల వారు. ఈ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం మాస్టర్స్. అహం ఆత్మ గుడాకేశ అంటే, ఓ అర్జున, ఓ గుడాకేశ, నేను ఆత్మను నాయనా అని అంటున్నారు పరమాత్మ. అర్జునుడు కృష్ణుడిని అడిగాడనమాట, ఎవరివయ్యా నువ్వు అని కృష్ణుడిని అడిగితే కృష్ణుడు చెప్పాడప్పుడు, నేను ఆత్మను నాయనా అని చెప్పారు. ఆత్మ అంటే గుర్తుంచుకోండి, ఆత్మ నేను అనే ఎరుక. నేను అంటాం కదా, చిన్నప్పుడు నేనే, కొంచెం పెద్దయ్యాక నేనే, 10 ఏళ్ల వయసులోనూ నేనే, 20 ఏళ్ల వయసులోనూ నేనే, 40 ఏళ్ల వయసులో కూడా నేనని అంటూ ఉంటాం మనం. ఇప్పుడు నేనే. నా శరీరం మారింది. 5 ఏళ్ల నుంచి, 10 ఏళ్ల నుంచి, 20 ఏళ్ళు, 40, 60 ఏళ్ళు, ఎన్నేళ్ళు వచ్చినా కానీ శరీరం మారుతోంది, కానీ నేను మాత్రం మారలేదు. నేను ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకా ముసలివాడిని అయిపోతాను. మరికొన్ని సంవత్సరాల తర్వాత ఈ శరీరం శిథిలమైపోతుంది, వదిలిపెట్టేస్తాను ఈ శరీరాన్ని. నేను 2090 పత్రిజీ అంటున్నారు 2095 సంవత్సరంలో వదిలిపెట్టేదలుచుకున్నాను. అప్పుడు నా శరీరము అలా పడుకుంటుంది, ఆత్మ అలా బయటికి వస్తుంది. ఆత్మ అన్నది శరీరంలో నుంచి బయటికి వచ్చేసి, అరే నేను అక్కడ పడుకున్నాను కదా, నేను ఇక్కడ ఎలా ఉన్నాను అని అనుకుంటుందండి. ఈ శరీరంలో నుంచి ఆత్మ బయటకు వచ్చినప్పుడు, నేను అక్కడున్నాను కదా, మళ్ళీ ఇక్కడున్నాను ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. సరే లేచి వెళ్దామంటే అప్పుడు శరీరం కదలదు, కాళ్ళు చేతులు ఏమీ కదపలేము. అప్పుడు శరీరము మృత శరీరంగా పడి ఉంటుంది. ఆత్మ శరీరంలో నుంచి బయటకు వచ్చి పక్కనే ఉండి తనను తాను అలా చూసుకుంటూ ఉంటుంది ఆ శరీరాన్ని అన్నమాట. ఆ శరీరానికి మనకి మధ్యన సంబంధం తెగిపోయింది. ఆ శరీరం బయట ఉండి నేను అని ఆలోచిస్తున్నాను. నా పెళ్ళాం ఏం చేస్తుంది అంటే, నేను అనేది శరీరం బయట ఉండి ఆలోచిస్తుందన్నమాట. ఆ నేననేది అంటే, నేను అనేది ఆత్మ అని ఆధ్యాత్మిక శాస్త్రం పరిభాషలో దాని యొక్క అర్థం అన్నమాట. అయితే నువ్వు ఎవరు నాయనా? కృష్ణ, నాకు నువ్వు అర్థం కావటం లేదు, నువ్వు చెప్పేది ఏం అర్థం కావట్లేదు అని అంటున్నాడు ఇక్కడ అర్జునుడు. అయితే అర్జునుడికి కృష్ణుడు చెప్పింది అర్థమయ్యిందా? కాజాలదు. అర్థం కాకపోవడంలో ఏమాత్రం కూడా ఆశ్చర్యం లేదు అని అంటున్నారండి. కనుక ఈ ఆత్మను, దాని చేతల గురించి తెలుసుకోవడం అనేది కొంత జటిలమైనది.
అంటే ఆత్మని దాని ఏ విధమైనటువంటి చేష్టలు చేస్తూ ఉంటుందో, ఆ విధంగా తెలుసుకోవడం అనేది కొంత కష్టమైంది పని అన్నమాట మనకి. కొంత జటిలమైనది కూడా కాదు. మళ్ళీ కావాలనుకుంటే కష్టమైనది కూడా కాదు. తెలుసుకోవడానికి ఇష్టం లేకపోతే అది కష్టమవుతుంది. తెలుసుకోవడానికి ఇష్టం ఉంటే గనక అది మనకి సాధ్యం అవుతుంది అని చెప్తున్నారండి ఇక్కడ. సంగీత క్షేత్రం ఉంది, క్రికెట్ క్షేత్రం ఉంది, హాకీ క్షేత్రం ఉంది. ప్రతి ఆట కూడాను అదొక పెద్ద క్షేత్రం. సంగీతం నేర్చుకోవాలంటే మరి దానికి మన యొక్క సంసార క్షేత్రం నుంచి బయటకు వచ్చి సంగీత క్షేత్రంలోకి రావాలి. ఇప్పుడు మనం సంసారంలో ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నాం. నేర్చుకోవాలంటే ఇందులో నుంచి బయటికి వచ్చి మనం ఆ క్షేత్రంలోకి అడుగు పెట్టాలి. ఆ సంగీతం అనే దానిలోకి అందులోనికి మనం చేరితేనే గదా! మనకి ఆ సంగీతం నేర్చుకోగలుగుతాం మనము. అలా కాకుండా ఇందులోనే ఉంటూ నాకు సంగీతం రాదు, రాదు అనుకుంటే రాదు గదా మాస్టర్. అందులో నుంచి బయటకు వచ్చి మనం ఆ సంగీతాన్ని నేర్చుకోవడానికి వెళ్ళాలన్నమాట. అదే విధంగా నా పెళ్ళాం, బిడ్డలు ఉన్నారు. నేనెలా సంగీతం నేర్చుకుంటాను అంటే, నువ్వెలా నేర్చుకుంటావు మరి? ఒక క్షేత్రంలో నుంచి ఇంకో క్షేత్రంలోకి వెళ్ళాలంటే, ఆ క్షేత్రం నుంచి బయటికి రావాలి గదా! శరీర క్షేత్రం నుంచి బయటకు వస్తేనే ఆత్మక్షేత్రం మనకు సువిదితం అవుతుంది. అంటే ఆత్మక్షేత్రం గురించి తెలుసుకోవాలి అంటే, ఈ శరీర క్షేత్రం నుంచి మనం బయటికి రావాలన్నమాట. బయటకొస్తేనే అప్పుడు ఆత్మక్షేత్రం గురించి మనం తెలుసుకోగలుగుతాము. శరీర క్షేత్రంలో ఉంటూనే ఆత్మక్షేత్రం గురించి తెలుసుకోవాలంటే గనక మనకి అర్థం కాదు. మనం శరీర క్షేత్రంలో ఉండి, నేను 2 కాళ్ళు, 2 చేతులు, ఒక పొట్ట, ఒక మొండెము, తలకాయ ఇవన్నీ శరీర క్షేత్రం అన్నమాట. నాకు 2 కళ్ళున్నాయి, ముక్కుంది, ఇంకా లివరు, పెద్ద పాంక్రియాస్ ఉంది, పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు అన్నీ ఉన్నాయి. ఇదంతా శరీర క్షేత్రము. ఇదొక స్కెలిటన్ సిస్టమ్ అన్నీ ఉన్నాయన్నమాట మనలో. ఇదంతా గూడా శరీర క్షేత్రం. ఈ శరీర క్షేత్రం యావత్తు నుంచి విడివడితేనే ఆత్మ క్షేత్రం మనకి అవగతం అవుతుంది. కేవలం శరీర క్షేత్రంలో ఉంటూ ఉంటే ఆత్మ క్షేత్రం ఎంత మాత్రం అర్థం కాదు. అసలు ఆత్మ అంటే ఏంటి? దాని గురించి తెలుసుకోవాలంటే ఈ శరీర క్షేత్రం నుంచి మనం బయటకి రావాలి. బయటకొస్తేనే మనకి దాని గురించి మనం తెలుసుకోగలుగుతాం ఆత్మ క్షేత్రం గురించి. ఒక చిన్న పిల్లవాడున్నాడు. ఆ పిల్లవాడి తండ్రున్నాడు. ఆ తండ్రి ఎన్నో కష్టాలు పడి ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేస్తున్నాడు. ఆ పిల్లవాడికేం తెలుసు తన తండ్రి ఎంత కష్టపడుతున్నాడు అనేది. ఆ పిల్లవాడు ఆడుకుంటూ ఉంటాడు. వాడు అడుగుతాడు నాకు చాక్లెట్ కావాలి, లేదా ఇంకొకటి ఏదైనా ఐస్ క్రీములు కావాలి అలాంటివి అడుగుతాడు. తండ్రి ఎలా తీసుకొస్తాడు ఆ పిల్లవాడికి? ఆ తండ్రి గురించి అతనికేమీ తెలీదు. ఆ కుర్రవాడికి కావాల్సిందల్లా చాక్లెట్‌లు కావాలి, ఐస్ క్రీములు కావాలి ఇవే. అవి ఎలా తీసుకొచ్చి ఇస్తారు అనేది మాత్రం వాడికి దానితో పని లేదన్నమాట. ఈ పిల్లవాడు కూడా తండ్రి అయినప్పుడు, అంత పెద్దవాడైనప్పుడు వాడికి తెలుస్తుంది. మనం దాన్ని పొందాలి అనేటువంటిది, ఎలా ఇతరులకి మనం అందించాలి అనేది అప్పుడు తెలుస్తుంది వాడికి. చిన్నప్పుడు తన తండ్రి ఎన్ని కష్టాలు పడి సాకాడో, లేకపోతే చిన్నప్పుడే అంతా అర్థమైపోతుందా? లేదు కదా! ఈ చిన్న పిల్లవాడు పెద్ద పిల్లవాడయితే కానీ ఒకానొక తండ్రి గురించి, ఆ యొక్క తండ్రి గురించి, తండ్రి తత్వం గురించి, తల్లి గురించి, తల్లి తత్వం గురించి తెలీదు. పెద్దవాళ్ళయితేనే గదా తెలుసుకోగలుగుతారు. మన తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు అనేది, వాళ్ళ యొక్క మనస్తత్వాలేంటి అనేది పెద్దయినాకే మనం తెలుసుకోగలుగుతాం గదా మాస్టర్స్. తల్లి గురించి, తల్లి తత్వం గురించి తెలుసుకోవాలంటే ఆ పిల్లలు ఎదగాలన్నమాట. ఎదిగిన తర్వాతే ఎవరైనా గాని వాళ్ళ గురించి తెలుసుకోగలుగుతారు. అలాగే ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలంటే, ఆత్మ సత్యం గురించి తెలుసుకోవాలంటే, ఆత్మ క్షేత్రం గురించి తెలుసుకోవాలంటే, ఈ శరీర క్షేత్రంలో ఉన్న మానవుడు బాగా ఎదగాలి. ఎదగకుండా ఆత్మ యొక్క పేరు, ఊరు ఎలా తెలుసుకుంటాడు? చిన్నప్పుడు వాడికి కోపం వస్తుంది. వాడి తండ్రి చాక్లెట్ ఇవ్వలేదు. వాడు ఏడుస్తాడు. వాడికేం తెలుసు చాక్లెట్ కావాలి, డ్యాడీ ఇవ్వలేదు అంతే తెలుస్తుంది వాడికి. అంతేగాని వాడు ఉన్న స్థితిలో అది కరెక్టే. ఆ చిన్న పిల్లవాడిది ఏమాత్రం తప్పు ఉండదన్నమాట. అలాగే ఆత్మక్షేత్రంలో ప్రవేశించని వాళ్ళు, వాళ్ళది ఏమాత్రం తప్పు లేదని, ఆత్మక్షేత్రంలో ప్రవేశించిన వారందరూ తెలుసుకుందురు గాక
అంటే ఇప్పుడు మనం ఈ క్షేత్రంలో ఉన్నాం మాస్టర్స్. మనం ఆధ్యాత్మికతలోకి మనం వచ్చాం. ఈ ఆత్మక్షేత్రంలోకి వచ్చాం మనం. రాని వాళ్ళ గురించి మనము తప్పు పట్టకూడదన్నమాట. వాళ్ళు రాలేదు అని అనుకోకూడదు. ఏంటంటే మనకి ఈ ఈ టైం వచ్చింది. మనం ఇందులోకి వచ్చామన్నమాట. ఆత్మక్షేత్రంలో ప్రవేశించిన వారందరూ తెలుసుకోవాలి. ఏమని? వాళ్ళ ప్రవేశించని వాళ్ళ గురించి వాళ్ళకి ఏమీ తెలియదు అని గాని, వాళ్ళది తప్పు, వాళ్ళు రాలేదు అని గాని, అలా మనము నిర్ణయం తీసుకోకూడదన్నమాట. చిన్న పిల్లవాడి తత్వం చిన్న పిల్లవాడిలాగానే ఉంటుంది. శరీరం మాత్రమే నేను అనుకునే వాళ్ళ యొక్క తత్వం ఆ విధంగానే ఉంటుంది. అంటే ఇది కేవలం శరీరం నేను అంటే శరీరం అనే అనుకునే వాళ్ళ తత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆత్మజ్ఞానం ఆత్మక్షేత్రంలోకి రాలేరు మాస్టర్స్. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతారో నేను అంటే ఆత్మ, శరీరము కాదు అని ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం అప్పుడే ఈ ఆత్మక్షేత్రంలోకి అడుగు పెట్టగలుగుతాము. ఆత్మతత్వం తల్లి అంటే ఏమిటో, తండ్రి అంటే ఏమిటో, బాధ్యత అంటే ఏమిటో, ఆ ఆప్యాయతలంటే ఏమిటో, ఆ సంరక్షణ అంటే ఏమిటో ఇవన్నీ ఏమీ తెలియవు. అయినా అన్నీ అందరూ పొందుతూనే ఉంటారు. ప్రతి పిల్లవాడు పెరిగి పెద్దయి తాను కూడా ఒక తండ్రి, తాను కూడా ఒక తల్లిగా అవటంలో ఎంతమాత్రం ఆశ్చర్యం లేదో, అదే విధంగా శరీర క్షేత్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను అచిరకాలంలో అనుభవాల పరంపరలో, జన్మ పరిణామ క్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆత్మక్షేత్రంలో ప్రవేశించడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు అని అంటున్నారు మాస్టర్స్. ఇక్కడ ప్రతి పిల్లవాడు ఒక తండ్రి ఆహ్, తాను కూడా ఒక తల్లిగా ఎప్పుడైతే తండ్రిగా, తల్లిగా అవటంలో ఎంత మాత్రం ఆశ్చర్యం లేదో, అదే విధంగా శరీర క్షేత్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను అచిరకాలంలోనే అనుభవాల పరంపరలో మరల మరల జన్మను తీసుకొని ఆ కర్మలు తొలగించుకుంటూ ఆ అనుభవ జ్ఞానంతో వాళ్ళు కూడా ఆత్మక్షేత్రంలోకి ప్రవేశిస్తారు. ఇందులో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. కాబట్టి వాళ్ళు రాలేదే, ఈ ఆత్మజ్ఞానం వాళ్ళు తెలుసుకోవడం లేదే, వాళ్ళు ధ్యానం చేయడం లేదే అని మనం మన కుటుంబ సభ్యుల గురించి గాని, లేదా ఇతరుల గురించి గాని మనం ఏమాత్రము ఆహ్, విమర్శించకూడదు మాస్టర్స్ వారిని. వారికి టైమొచ్చినప్పుడు వారు వస్తారన్నమాట. ఈ క్షేత్రంలో అడుగు పెడతారు అని చెప్తున్నారిక్కడ. ఆత్మక్షేత్రంలో ప్రవేశించినప్పుడు అప్పుడు శరీర క్షేత్రంలో ఉంటాడు. శరీరంలో ఉంటాడు. 2 కాళ్ళు, 2 చేతులు ఇవన్నీ మామూలే కదా! మనకి శరీర క్షేత్రం అంటే. ఇవేమీ మారవు. కానీ శరీర క్షేత్రంలో ఉంటూనే ఆత్మక్షేత్రపు మనిషిగా ప్రతి పని చేస్తాడు. ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి పని అది ఆత్మక్షేత్రంలోంచి వస్తుంది. శరీర క్షేత్రం నుంచి రాదు. ఎందుకంటే తాను శరీర క్షేత్రం కాదు, ఆత్మక్షేత్రం అని తెలుసుకున్నాడు కాబట్టి. అంటే శరీర క్షేత్రంలోనే ఉంటూ ఆత్మక్షేత్రానికి సంబంధించినటువంటి పనులన్నీ చేస్తూ ఉంటాడన్నమాట. ప్రతి పని ఏది చేసినా దానికి సంబంధించిందై ఉంటుంది. అంటే అతను తెలుసుకొని ఉంటాడప్పుడు. నేను శరీర క్షేత్రం కాదు, ఆత్మక్షేత్రంలో ఉన్నాను అని తెలుసుకున్నాడన్నమాట. చూసే వాళ్ళకి తెలీదది. ఇక్కడ ఉండే మనిషి శరీర క్షేత్రంలో ఉన్నవాడా? ఆత్మక్షేత్రంలో ఉన్నవాడా? అనేది చూసే వాళ్ళకు తెలీదు. మాస్టర్స్ ఇప్పుడు మనం బయటకి వెళ్తూ ఉంటాము. ఎక్కడెక్కడికో వెళ్తూ వస్తూ ఉంటాం. మనకై మనము చెప్తే కానీ మనం ధ్యానులము అన్న సంగతి ఎదుటి వారికి తెలియదు కదా! అదే విధంగా ఇక్కడ శరీర క్షేత్రంలో ఉన్నారా? వీళ్ళు ఆత్మక్షేత్రంలో ఉన్నారా? అనేది తెలియదన్నమాట. చూసే వాళ్ళకి ఏమీ తెలీదు. సాధారణంగా వాళ్ళు ఎంత గొప్ప మాస్టర్స్ అయినా గాని, ఇప్పుడు బయటకు వెళ్లారంటే ఎవరు తెలుసుకోలేరు. వీరు మనలాగానే ఉన్నారు అని అనుకుంటారే గాని, శరీర క్షేత్రంలో ఉన్నవాళ్ళనే అనుకుంటారు గాని, వీళ్ళు పెద్ద జ్ఞానులు, వీళ్ళు యోగులు అనేటువంటి విషయము చూసే వాళ్ళకి మాత్రము తెలియదన్నమాట. అర్జునుడికి కృష్ణుడి గురించి ఎంత మాత్రం తెలియదు. భగవద్గీత చెప్పిన తర్వాత పెద్దాయన చెప్పాడు కదా అని యుద్ధం చేశాడు కానీ, ఆత్మ గురించి మాత్రం ఏమీ అర్థం కాలేదు అర్జునుడికి. అర్థం కాక మరి అభిమన్యుడు చనిపోయినప్పుడు ఏడ్చాడు. నా కొడుకును నువ్వే చంపించావు. నువ్వు నన్ను అటు తీసుకువెళ్ళావు. నీకన్నీ తెలుసు. ఇటు తీసుకువెళ్ళి ఉంటే నా కొడుకు చనిపోయి ఉండేవాడు కాదు. నా కొడుకును నువ్వే చంపావని కృష్ణుడిని గొంతు పట్టుకుంటాడు అర్జునుడు.
ఏదో ఒక విధంగా అర్జునుడు విడిపించుకుంటాడనమాట ఆ పట్టుని. భగవద్గీత విన్న అర్జునుడికే భగవద్గీత అర్థం కాదు. అయినా చెప్పింది చేస్తాడు. అది వేరే మాట. కానీ అర్థం కాలేదు, అర్థం కాజాలదు. ఎప్పుడు అర్థం అవుతుంది? తాను కూడా యోగీశ్వరుడు అయినప్పుడు. తాను కూడా యోగి అయినప్పుడు. అంటే అంత పెద్దగా కావాలి. అప్పుడు అర్థం అవుతుంది. పిల్లవాడు పెద్దవాడు అవ్వాలన్నమాట. అప్పుడు అర్థం అవుతుంది. ఒక 3 ఏళ్ల పిల్లవాడు అడిగాడు తన తండ్రిని, డాడీ నేనెలా పుట్టాను అని. ఆ తండ్రి ఏం చెప్తాడు కొడుక్కి? ఎలా విశదీకరిస్తాడు? ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి కూడితే అందులోంచి శుక్ల శోణితాలు కలిశాయి అని ఏం చెప్తాడు 3 ఏళ్ల పిల్లవాడికి? అప్పుడు ఏం చెప్తాడో తెలుసా? దేవుడు పుట్టించాడు అని చెప్తాడన్నమాట. ఆ పిల్లవాడికి సత్యం చెప్పటం కష్టం. వాడింకా ఎదగాలి. అలాగే శరీర క్షేత్రంలో పూర్తిగా నిమగ్నమైన వాళ్లకు చెప్పజాలము. అసంభవం అని అంటున్నారు. వాడే దీంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తే తప్పితే హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు ఏమీ చెప్పలేకపోయాడు. అంతే గదండీ! ప్రహ్లాదుడు ఆత్మక్షేత్రంలో ఉన్నాడు. హిరణ్యకశిపుడు శరీర క్షేత్రంలో ఉన్నాడు. ఎంత చెప్పినా గాని తండ్రి తన మాట వినడు కదా! అది ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెడతాడు కదా ప్రహ్లాదుడిని. అలా అది చెప్తున్నారిక్కడ. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు ఏమీ చెప్పలేకపోయాడు. హిరణ్యకశిపుడికి కోపం వచ్చింది. తన సొంత కొడుకును చంపించటానికి సిద్ధమయ్యాడు. శరీర క్షేత్రం అయిన హిరణ్యకశిపుడు ఆత్మక్షేత్రం కాజాలడు. అంటే ఈ యొక్క క్షేత్రం శరీర క్షేత్రంలో ఉన్న వాళ్ళకు అర్థం కాదు. కానీ శరీర క్షేత్రంలో ఉన్నవారందరూ ఆత్మక్షేత్రానికి అలా అర్థం అవుతారు. హిరణ్యకశిపుడి సంగతి ప్రహ్లాదుడికి తెలుసు. ప్రహ్లాదుడి సంగతి హిరణ్యకశిపుడికి తెలీదన్నమాట. అంటే ఆత్మక్షేత్రంలో ఉన్న వాళ్ళకి శరీర క్షేత్రంలో ఉన్న వాళ్ళ గురించి తెలుస్తుంది. శరీర క్షేత్రంలో కేవలం ఉన్న వాళ్ళకి ఆత్మక్షేత్రంలో ఉన్న వారి గురించి తెలియదు. అది మాస్టర్స్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ప్రహ్లాదుడి సంగతి హిరణ్యకశిపుడికి తెలియదు. హిరణ్యకశిపుడు శరీర క్షేత్రానికి ప్రతీక. ప్రహ్లాదుడు ఆత్మక్షేత్రానికి ప్రతీక. ఈ శరీరం నేను అనుకునే వాళ్ళు ప్రక్కవాడి శరీరాన్ని చంపేస్తాను అని అంటాడు. అంటే కేవలం శరీర స్థితిలోనే ఉంటారు కదండి. వాళ్ళకేముంది, నేను నిన్ను చంపుతాను, నేను నీ మీద నాకు కోపం ఉంది, నిన్ను చంపాలి, అది ఇదని ఇలా మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. అంటే శరీరం క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఆత్మ గురించి తెలియదు కాబట్టి అతను అలా మాట్లాడుతూ ఉంటాడన్నమాట. అంటే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపించటానికి ప్రయత్నం చేశాడు. కానీ అది ఆత్మక్షేత్రం గదా, అది చావదన్నమాట. కొండ మీద నుంచి క్రింద పడేసిన ఆత్మక్షేత్రం చావదు. పాములతో కరిపించిన ఆత్మక్షేత్రం చావదు. ఏనుగులతో త్రొక్కించిన ఆత్మక్షేత్రం చావలేదు. ప్రహ్లాదుడిని, ఒక చిన్న కుర్రాడిని ఆ అసుర బలులు, ఆ యొక్క రాక్షసులు, ఆ యొక్క హిరణ్యకశిపుడు చంపలేకపోయారు అని అంటున్నారండి ఇక్కడ. అంగుళీమాలుడు అందరినీ చంపేస్తున్నాడు. బుద్ధుడు అక్కడికి వెళ్ళాడు. బుద్ధుడిని చంపేస్తానన్నాడు అంగుళీమాలుడు. కత్తిని ఆయన శరీరంలోంచి తిప్పాడు. ఏమీ కాలేదు. అది ఆత్మక్షేత్రం కదా. ఇక్కడ శరీర క్షేత్రం. అంగుళీమాలుడు అన్నాడు, నేను శరీరమే, నువ్వు శరీరమే, నేను నిన్ను చంపేస్తా అన్నాడు. చంపడం చావటం అది శరీర క్షేత్రం యొక్క ధర్మమే. చంపడం అనేది, మనం ఒకళ్ళని చావడం అనేది అది శరీర క్షేత్రం యొక్క ధర్మం. చంపకపోవడం, చావకపోవడం అనేది ఆత్మక్షేత్రం యొక్క ధర్మం. ఈ ఆత్మ అనేది ఎప్పుడు చావదు. దీనికి చావు అనేది లేనే లేదు. ఇంకా నువ్వు ఏం చంపుతావు? ఆ ఆత్మక్షేత్రంలో ఉన్న వాళ్ళని నువ్వు చంపుతానని అనడంలో అర్థమే లేదన్నమాట. బుద్ధుడు ఎవరిని చంపడు. ఎందుకంటే నేను వాడిని చంపలేదు అని తెలుసుకుని ఉన్నవాడు. బుద్ధుడు ఆత్మక్షేత్రంలో ఉన్నవాడు. అందరిలో ఆత్మక్షేత్రం దర్శించినవాడు. నేను ఎలా చంపుతాను వాడిని? ఇంపాసిబుల్. నేను వాడిని చంపి ఏదైనా సాధిస్తాను అనుకోవటం అశాస్త్రీయమైన విషయము అని అంటున్నారు. అని తెలుసుకున్నాడన్నమాట బుద్ధుడు. అంగుళీమాలుడు నేను వాడిని చంపేస్తాను అన్నాడు. హిరణ్యకశిపుడు నేను ప్రహ్లాదుణ్ణి చంపేస్తాను అని అన్నాడు. హిట్లర్ ఏమన్నాడు? యూదులందరినీ చంపేస్తాను అన్నాడు. అందరినీ చంపేశాడు హిట్లర్. మై డియర్ ఫ్రెండ్స్, సీతాదేవి ఆత్మక్షేత్రము. అగ్నిలో ప్రవేశం చేయమన్నాడు రాముడు. లక్ష్మణుడు అన్నాడు, అన్నా నువ్వు వదినని శంకిస్తున్నావా?
నువ్వేనా శంకించేది పవిత్రమైన వదినను అని కోపం వచ్చేసింది లక్ష్మణుడికి. అంటే ఇక్కడ లక్ష్మణుడు ఆ శరీర క్షేత్రంలో ఉన్నాడనమాట. సీతామాత ఆత్మక్షేత్రంలో ఉంది. రాముడు కూడా ఆత్మక్షేత్రంలోనే ఉన్నారు. కనుక అగ్ని ప్రవేశం చేసినా కూడా సీతకు ఏమీ కాదని తెలుసు కాబట్టి రాముడు అగ్ని ప్రవేశం చేయమన్నాడనమాట. సీతకు కూడా తెలుసు ఆ మాతకి, నేను ఆత్మక్షేత్రంలో ఉన్నాను, నాకేమీ కాదు, అగ్ని నన్ను దహింపజాలదని ఆ అంటారు కదా, ఆత్మని అగ్ని దహింపజాలదు. అదే విధంగా ఆత్మక్షేత్రంలో ఉంది కాబట్టి సీతామాత ప్రవేశం చేసింది అగ్నిలో. ఇది తెలియని వాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు శరీర క్షేత్రంలో ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ఆ లక్ష్మణుడికి రాముల వారి మీద కోపం వచ్చింది. అన్నా, నువ్వు వదినని శంకిస్తున్నావా, అలాగా ఇలాగా అని మాటలు మాట్లాడతాడనమాట. శ్రీరాముని మీద కోప్పడతాడు. నువ్వు ఇంత నీచుడు అని అనుకోలేదు అని కూడా అంటాడనమాట. ఇన్ని రోజులు నీకు నేను సేవ చేశానా? అయ్యో, నీకు నేను ఎట్లా సేవ చేశాను, నువ్వు ఇలా ఉన్నావే, నువ్వు ఈ స్థితిలో ఉన్నావే నువ్వు అని బాధపడతాడు లక్ష్మణుడు. అప్పుడు రాముడు నవ్వుతాడనమాట. రాముడు అర్థం కాలేదు లక్ష్మణుడికి, ఎందుకు నవ్వుతున్నాడు అనేది విషయము అర్థం కాదు లక్ష్మణుడికి. అంతవరకు అర్థమైందనుకున్నాడు లక్ష్మణుడు, అసలు అర్థమే కాలేదు లక్ష్మణుడికి రాముడు. అప్పటిదాకా ఏమనుకున్నాడు, మా అన్నని నేను ఎంతోగా అర్థం చేసుకుని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఏంది ఉంటూ ఇద్దరికి సేవ చేసుకుంటూ ఉన్నాను నేను అనే ఒక ఇదితో ఉన్నాడండి. కానీ అతనికి ఏమీ అర్థం కాలేదు తన గురించి అనే విషయం ఇప్పుడు రాముల వారికి తెలుస్తుందన్నమాట. కనుక సంతోషంగా ఏమీ అర్థం కాలేదు లక్ష్మణుడికి రాముడు. అది రాముడికి తెలుసు, సీత శరీర క్షేత్రం కాదు, ఆత్మక్షేత్రం అని చెప్పి. లక్ష్మణుడికి తెలియదు, సీతకు తెలుసు తాను ఆత్మక్షేత్రం అని. కనుక సంతోషంగా అగ్ని ప్రవేశం చేసింది సీతమ్మ వారు. ఇక్కడ ఇంకొక శ్లోకం చెప్పారండి. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నోషయతి మారుతః. ఆత్మను శస్త్రాలు ఛేదింపలేవు, అగ్ని దహించదు, నీరు తడుపజాలదు, గాలి ఎండింపదు. సీతాదేవి అన్నది ఆత్మక్షేత్రము. ఈ రామాయణం గాని మహాభారతం గాని యోగీశ్వర్లు ఎందుకు రచించారు? ఈ రెండు విషయాల గురించి చెప్పటం కోసమే. ఈ శరీర క్షేత్రం వేరే, ఆత్మక్షేత్రం వేరే అయ్యా, నువ్వు శరీర క్షేత్రం కాదు, నువ్వు ఆత్మక్షేత్రము అంటే సుస్పష్టంగా క్లియర్ గా వాల్మీకి అనే యోగీశ్వరుడు లేదా వ్యాసుడనే యోగీశ్వరుడు రామాయణ మహాభారతాల ద్వారా, ఆ యొక్క రచనల ద్వారా ఆ యొక్క ప్రత్యేక పాత్రలను సృష్టించి అనేక ఆత్మ సత్యాలను ఎంతో చక్కగా మనోరంజకంగా బోధించారు మనకి. ఈ విధంగా వ్యాసుల వారు గాని వాల్మీకి రచించిన రామాయణం రచించారు కదా వాల్మీకి, వారు కానీ ఈ రామాయణ మహాభారతాల ద్వారా మనకి ఈ యొక్క రచనల ద్వారా ఈ పాత్రలను సృష్టించి మనకి ఆత్మ సత్యాలని ఎంతో చక్కగా వివరించారు, మనోరంజకంగా బోధించారు. వాళ్ళు మనకి ఎన్ని కష్టాలు పడ్డారు ఆ పాత్రలను సృష్టించడానికి. ఏం చెప్పటానికి? రెండే విషయాలు, ఒకటి శరీర క్షేత్రం వేరే, రెండు ఆత్మక్షేత్రం వేరే. లక్ష్మణుడు వేరే, సీత వేరే, అంగుళీమాలుడు వేరే, బుద్ధుడు వేరే. ఇలా అంటే వాళ్ళు ఏ క్షేత్రాల్లో, ఎవరు ఏ క్షేత్రంలో ఉన్నారనేది దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది మాస్టర్స్. అయితే బుద్ధుడి శరణాగతి పొంది అంగుళీమాలుడు కూడా బుద్ధుడయ్యాడనమాట. అర్జునుడు తదుపరి కాలంలో మహాభారత యుద్ధం తర్వాత తాను కూడా ధ్యానం చేసి తాను యోగి అయ్యి తాను ఒకానొక పరమాత్ముడయ్యాడు అర్జునుడు. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి పిల్లవాడు ఒక పెద్దవాడు అవుతాడు. అచిరకాలంలో హిరణ్యకశిపుడు కూడాను తదుపరి జన్మల్లో తాను ధ్యానం చేసి తాను యోగి అయ్యాడు. ఆ జన్మలో శరీర క్షేత్రం, తదుపరి జన్మల్లో తాను ఆత్మక్షేత్రంగా మారాడు. ఆత్మక్షేత్ర విషయం గురించి మాట్లాడుతున్నాం. ఈ నేను మేను రెండు ఉన్నాయి. మేను అంటే శరీర క్షేత్రము, నేనంటే ఆత్మక్షేత్రము. ఈ మేను నేను కాదు, మేను శరీర క్షేత్రం మనం కానే కాదు, ఆత్మక్షేత్రం మనము. ఆత్మక్షేత్రమే
నేను అని తెలుసుకున్నాడు కనుకనే శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అని అన్నాడు. సర్వ అంటే సకల భూతకోటి అంటే ప్రాణికోటి, ఆశయ అంటే హృదయాలు, గుండె కాదు. హృదయం అంటే ఆత్మస్థితి, అంటే అన్ని ఆత్మల్లోనూ నేను ఉన్నాను. ఇక్కడ నేను అక్కడ నేనుండడంలోనూ ఉంది. సకల నువ్వుల్లోనూ నేనే. సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ నేను మొట్టమొదట్లోనూ ఉన్నాను. మధ్యంచ మధ్యంలోనూ ఉన్నాను. అంధచ అంటే అంతంలోనూ ఉన్నాను అని అంటున్నారు. ఈ కాలం యొక్క ఆద్యం, కాలం యొక్క అంత్యంలోనూ నేనై ఉన్నాను. నేను అంతటా ఉన్నాను. అర్జున, ఇక్కడ ఈ శరీరంలో మాత్రమే ఉండే నేను సర్వత్రా ఉన్నాను. ఈ శరీరంలో మాత్రం ఉండే నేను అంతటా ఉన్నానని చెప్తున్నాడు. అంటే ఆత్మగా ఉన్నాడు. ఆత్మ క్షేత్రంలో ఆత్మగా ఉన్నాను. నేను అంటే ఆత్మని. ఆ ఆత్మ సర్వత్రా ఉంది అని, నేను సర్వత్రా ఉన్నానని చెప్తున్నాడన్నమాట. మమ ఆత్మ సర్వభూతాత్మ. నా యొక్క ఆత్మ సర్వభూతముల యొక్క ఆత్మ. అంటే నా ఆత్మ అన్ని భూతాల్లోనూ ఉంది. అన్ని సృష్టి అంతా కూడా ఉంది. సృష్టి అంతా నేనే ఉన్నాను. అన్ని సకల జీవుల్లోనూ నేనే ఆత్మనై ఉన్నాను అని చెప్తున్నాడండి ఇక్కడ పరమాత్మ. 5 వ్రేళ్లున్నాయి, చెయ్యి ఒక్కటే. ఈ చెయ్యి 5 వేళ్లుగా రూపాంతరం చెందింది. అన్ని వ్రేళ్లకు కలిపి ఒకటే చెయ్యి. అలాగే అన్ని జీవుల్లోనూ ఒక్కటే ఆత్మ నిండి ఉంది. అనేక నేనులు లేవు, ఉన్నది ఒక్కటే నేను, అంటే గూఢాత్మ. ఆ గూఢాత్మను బ్రహ్మం అన్నారు. బ్రహ్మమనంగ వేరే పరదేశమున లేదు, బ్రహ్మమనంగ తానే బట్టబయలు. తన్ను తానెరిగిన తానేపో బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ. ఈ బ్రహ్మం అనేది విరాట్టు, అన్ని చోట్ల ఉన్న నేను, అన్ని సమయాల్లోనూ ఉన్న నేను అనేది ఈ బ్రహ్మం అనేది అది అని చెప్తున్నారండి. అర్జునుడు కృష్ణుడిని అడిగాడు, ఎవరివయ్యా నువ్వు? శరీర క్షేత్రం ప్రశ్న అడిగిందన్నమాట. శరీర క్షేత్రం నేను అనుకున్నవాడు అర్జునుడు. ఆత్మక్షేత్రం నేను అని తెలుసుకున్నవాడు కృష్ణుడు. ఆత్మక్షేత్రం అహమాత్మ గుడాకేశ అని సమాధానం ఇస్తోంది. అన్ని చోట్ల నేనున్నాను, అన్ని కాలాల్లోనూ నేనున్నాను. ఇంతే ఆత్మక్షేత్రం అంటే, ఇంతకన్నా ఏమీ లేదు అని చెప్తున్నారు. శరీర క్షేత్రం హిరణ్యకశిపుడు, ఆత్మక్షేత్రం ప్రహ్లాదుడు. శరీర క్షేత్రం లక్ష్మణుడైతే ఆత్మక్షేత్రం ఇక్కడ సీతమ్మ. శరీర క్షేత్రం అర్జునుడైతే ఆత్మక్షేత్రం కృష్ణుడు. ఈ శరీరంలో ఉండి ఈ కళ్ళలోంచి చూస్తున్నవాడు, ఈ నోటిలోంచి మాటలు మాట్లాడుతున్నవాడు, ఈ చెయ్యిని కదుపుతున్నవాడు ఆత్మక్షేత్రం. ఈ చెయ్యి ఎలా లేస్తుంది? తనంత తానుగా లేస్తుందా? నేను లేపుతున్నానా? నేను ఈ చెయ్యిని ఇలా ఎలా లేపుతున్నాను? ఈ చెయ్యి వెనకాల ఉన్న శక్తిని నేను అంటే ఇక్కడ ఆత్మ. ఇది తెలుసుకోవడం అంటే ఆత్మక్షేత్రం తెలుసుకోవడమే, ఇంతకన్నా ఏమీ లేదు. అంటే మనం చేతులు కాళ్ళు ఇవన్నీ కదుపుతున్నామంటే శరీర క్షేత్రంలో ఉన్నాం మనము. ఆత్మక్షేత్రంలో ఉంటే గనక మనకి తెలుస్తుంది మనం ఎలా దీన్ని కదిపిస్తున్నాము అని. అంటే ఈ ఆ శక్తి, ఆ ఆత్మ యొక్క శక్తి ఈ శరీరాన్ని కదిలిస్తూ ఉందన్నమాట. దాని వల్లనే, ఆత్మశక్తి వల్లనే మనం ఈ పనులన్నీ చేయగలుగుతున్నాము శరీర క్షేత్రంలో ఉంటూ. ఈ చెయ్యి వెనకాల ఉన్న శక్తిని నేనంటే ఇక్కడ ఆత్మ అని చెప్తున్నారు. ఇదంతా తెలుసుకోవడం అంటే ఆత్మక్షేత్రం తెలుసుకోవడమే, ఇంతకన్నా ఏమీ లేదు. ఈ నేను నిష్క్రమించినప్పుడు ఈ మేను శవమైపోయింది. ఇప్పుడు ఈ శరీరం శవం కాదు, ఇది శివం. అంటే ఇది ఆనందదాయకం. నా నాలుకతో ఇడ్లీలు తింటాను, లడ్లు తింటాను, నాకెంత ఆనందమో. నా కళ్ళతో సూర్యోదయం చూస్తాను, సూర్యాస్తమయం చూస్తాను, నా చెవులతో చక్కటి సంగీతం వింటాను. ఇది శివం. నేను అనేది మేనులో ఉన్నప్పుడు శివము. నేను అనేది మేను నుంచి తొలగిపోయినప్పుడు ఆ మేను శవం అవుతుందన్నమాట. ఈ నేననేది ఎప్పుడైతే శరీరంలో ఉంటుందో అప్పుడు శివంగా ఉంటాం మనము. ఎప్పుడైతే ఈ శరీరం నుంచి ఈ నేనంటే ఇక్కడ ఆత్మ అనుకుంటున్నాం కదా, ఈ ఆత్మ ఎప్పుడైతే శరీరం నుంచి బయటకు వచ్చేస్తుందో అప్పుడు ఆ శరీరాన్ని శవముగా మనం చెప్తున్నాం అన్నమాట. కనుక ఈ మేనును, ఈ శవాన్ని ఓ శివం చేసేది నేను.
శరీర క్షేత్రాన్ని ఆనందమయం చేసేది ఆత్మక్షేత్రమే. ఎక్కడ ఆత్మక్షేత్రం అవ్యక్తమయ్యిందో అక్కడ శరీర క్షేత్రంలో ఉండి పనిచేసేవారు అనుక్షణం దుఃఖం అనుభవిస్తున్నారు. అంటే ఆత్మక్షేత్రం ఎక్కడ లేకుండా పోయిందో అక్కడ శరీర క్షేత్రంలో ఉండి పనిచేసే వాళ్ళు అనుక్షణం దుఃఖం కష్టాలు పడుతూ ఉన్నారన్నమాట. లోపల అగ్ని రగిలిపోతూ ఉంటుంది. బయటకంతా బాగుందని మాత్రం ఒట్టి మాటలు చెప్తూ ఉంటారు. బయట అంతా బాగుంది, లోపల ఏమీ బాగోలేదు. ఆత్మక్షేత్రంలో ఉండేవాడికి అనుక్షణం ఆనందమే ఉంటుంది. శరీర క్షేత్రంలో ఉండేవాడికి మాత్రం అనుక్షణం శంకలే, భయాలే, ఆందోళనలే ఇవే ఉంటాయి. ఎప్పుడైతే మనం ఈ శరీర క్షేత్రంలో ఉంటూ ఆత్మ గురించి తెలుసుకుని ఆత్మక్షేత్రంలో కూడా ఆ యొక్క పనులు నిర్వహిస్తూ మనం తెలుసుకోగలుగుతామో ఆత్మక్షేత్రం గురించి, అప్పుడే మన జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది మాస్టర్స్. కనుక మిత్రులారా, ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆత్మక్షేత్రంలోకి ప్రవేశించాలి. అలా అందరినీ, శరీర క్షేత్రంలో ఉన్న వాళ్ళనందరినీ ఆత్మక్షేత్రంలోకి తీసుకురావాలని ప్రతి ఆత్మక్షేత్రం ప్రయత్నిస్తూనే ఉంటుంది. కృష్ణుడు రాయబారానికి ప్రయత్నించాడు, తెలుసు. వాళ్ళు కౌరవులు మారరు. వారంతా శరీర క్షేత్రంలో ఉన్నటువంటి మనుషులు అన్నమాట ఈ కౌరవులు. వాళ్ళు వీళ్ళకి పాండవులకి రాజ్యం ఇవ్వడానికి 5 ఊళ్ళు ఇవ్వడానికి కూడా ఒప్పుకోరు. కానీ ఆత్మక్షేత్ర యోధులు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఆఖరి సమయం వరకు. పాండవులు ఎంతో ప్రయత్నించారు కదండి. 5 ఊళ్ళు ఇస్తే కూడా అది తీసుకుని రాజ్యం వెళ్తామని పాండవులు అడిగారు. అడిగితే కూడా ఒప్పుకోలేదు. దుర్యోధనుడు, కౌరవులు అందరూ కూడా ఒప్పుకోలేదు. ఎందుకు? వారు శరీర క్షేత్రంలో ఉన్నారు. వాళ్ళు ఆత్మక్షేత్రం గురించి వాళ్ళు ఏమాత్రం తెలుసుకోలేదు. శరీర క్షేత్రంలోనే ఉంటూ వాళ్ళ జీవనం అలా గడిపేస్తూ ఉన్నారన్నమాట. వీరు పాండవులు ఆత్మక్షేత్రంలో ఉన్నవారు గనక వాళ్ళు అడిగారు, మాకు ఇంతైనా ఇవ్వండి, 5 ఊళ్ళు ఇచ్చినా చాలు అని అడిగినా కూడా, ఎంత అడిగినా ఇవ్వలేదు. కాబట్టి పరమాత్ముడు యుద్ధం చేయక తప్పదని ముందుకు నడిపించాడు ఆ యుద్ధాన్ని. తన ప్రాణాలకు తెగించి కృష్ణుడు రాయబారం సాగించాడు. ఎందుకు ప్రాణాలకు తెగించాడు? తాను శరీరం కాదని తెలుసుకున్నవాడు ఇంకా తెగించేది ఏమిటి? ఓ ఆటలాడుకోవడం తప్పితే, అంతే కదండి. కనుక ప్రాణాలను తెగించడం అనేది ఒక శరీర క్షేత్రంలో ఉండేవాడికి తగును, కానీ ఆత్మక్షేత్రంలోకి ప్రవేశించిన వాడికి ప్రాణాలు తెగించడం అనే ప్రసక్తే ఏమీ ఉండదన్నమాట. అందులో ఆత్మక్షేత్రంలో ఉన్నవాడు ఇంకా ప్రాణాలు తెగించడానికి ఏముంటుంది? ఆత్మకి ఎలాంటి చావు అనేది గాని ఏది లేదని అతనికి తెలుసు కదా. శరీర క్షేత్రంలో ఉన్నవాడే ఏమీ తెలియని వాడు. వాడే నేను చంపుతాను, నేను నరుకుతాను అనే మాటలు, ప్రగల్భాల మాటలు మాట్లాడుతూ ఉంటాడనమాట. అన్నిటికీ తెగించిన వీరుడు వాడు. ఆత్మక్షేత్రంలో ప్రవేశించిన వారు ధీరుడు కాడు, వీరుడు కాడు, ఏదీ కాడు వాడు. ఆత్మక్షేత్రంలో ఉన్న ఒకానొక యోగి ప్రాణాలకు తెగించడం అన్న ప్రశ్నే ఉండదు. తాను శరీర క్షేత్రం కాదు, ఆత్మక్షేత్రం అని తెలుసుకున్నవాడు కనుక ఆత్మక్షేత్రంలో ప్రవేశించిన వాడికి ప్రాణాలు తెగించి పోరాడటం అన్నది లేనే లేదు. అది ఆత్మక్షేత్రంలోనే ఉన్నవాడికి ఇంకా ప్రాణాలు తెగించి పోరాటం అనేది ఏముంటుంది? ఆత్మకి చావే లేదని అన్నప్పుడు శరీర క్షేత్రంలో ఉన్న వాళ్ళే ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. నేను చంపుతాను, నరుకుతాను అనే మాటలు మాట్లాడుతూ ఉంటారండి. అన్నది లేనే లేదు. చంపుతావా చంపుకో, ఆట అన్నది ఉంటుంది, కానీ పోరాటం, తెగించడం ఏమీ లేవు ఆత్మక్షేత్రంలో ప్రవేశిస్తున్న వాడికి అని అంటున్నారు ఇక్కడ. మిత్రులారా, ఈ రోజు 2 విషయాలు తెలుసుకున్నాం. శరీర క్షేత్రం వేరే, ఆత్మక్షేత్రం వేరే. నేను వేరే, మేను వేరే. ప్రహ్లాదుడు వేరే, హిరణ్యకశిపుడు వేరే. లక్ష్మణుడు వేరే, సీత వేరే. ఇక్కడ ఈ శరీర క్షేత్రాలను తెలుసుకునేది క్షేత్రజ్ఞుడు, ఆత్మక్షేత్రజ్ఞుడు. క్షేత్రం, కనపడే క్షేత్రం శరీర క్షేత్రం. ఈ క్షేత్రం లోతు తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు. ఆత్మక్షేత్రం అందులో ఇంతకన్నా జటిలమైనది ఏమీ లేదు. ఈ రోజు ఆత్మక్షేత్రం అన్న దాని గురించి వివరంగా తెలుసుకున్నాం మనం. యేసు ప్రభువు తెలుసుకున్నాడు ఆత్మక్షేత్రాన్ని, మహమ్మద్ తెలుసుకున్నాడు. మహమ్మద్ గురించి కొంత తెలుసుకుందాం మనం అని అంటున్నారు. ఆయన ఒక నాస్తికుడితో యుద్ధం చేస్తున్నాడు.
మహమ్మద్ అనే ఆత్మక్షేత్రంలో ఉన్నవాడు. ఆ నాస్తికుడు శరీర క్షేత్రంలో ఉన్నవాడు అనమాట. మహమ్మద్ ఏమో ఆత్మక్షేత్రంలో ఉన్నవాడు. ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. మహమ్మద్ చేతిలోని కత్తి జారిపోయింది. అప్పుడు వాడు ఏమన్నాడంటే తన తన కత్తిని మహమ్మద్ యొక్క మెడ మీద పెట్టి నీ అల్లా నిన్ను రక్షిస్తాడా అని అడుగుతాడనమాట. ఆ సమయంలో అంటే క్రింద మహమ్మద్ ఉన్నాడు. మహమ్మద్ పైన కూర్చొని అతని మీద అతని మెడ దగ్గర కత్తి పెట్టి ఉంటాడనమాట. వాడి చేతిలోని కత్తి మహమ్మద్ కుత్తుకు మీద ఉంది. కొంచెం అయితే దిగిపోతుంది అంతే. అప్పుడు పైనున్నవాడు ఏడీ నీ అల్లా అని అడిగాడు. అడిగితే ఆ సమయంలో మహమ్మద్ వాడి కళ్ళల్లోకి సూటిగా చూశాడు. నా అల్లా ఉన్నాడు, నన్ను రక్షిస్తాడు అన్నాడు. అలాంటి సమయంలో కూడా అంత క్లిష్ట పరిస్థితిలో కూడా మహమ్మద్ ఆ విధంగా సమాధానం చెప్పేసరికి అతన్ని చూసి ఆ నాస్తికుడు భయ భయపడతాడనమాట. భయభ్రాంతుడవుతాడు. అయ్యి చేతిలోని కత్తి పడిపోతుంది అతనికి. పడిపోంగానే అప్పుడు ఆ కత్తిని మహమ్మద్ తీసుకుంటాడనమాట. తీసుకుని ఇతన్ని కింద పడవేసి అతని కుతుకు మీద అప్పుడు కత్తి పెట్టి అంటాడు, ఇప్పుడు నీకెవరున్నారు రక్షించడానికి? నిన్నెవరున్నారు? నీకు రక్షణ ఎవరు అని అడిగితే అతనికి ఏమి సమాధానం చెప్పలేక నాకు నువ్వే రక్ష, నువ్వే నన్ను కాపాడు అని అతన్ని వేడుకుంటాడన్నమాట. మహమ్మద్ని వేడుకుంటే నువ్వే నన్ను రక్షించు అన్నాడు. కత్తి తీసేసి బ్రతికిపోయావు వెళ్ళిపో అని వాడిని వదిలేస్తాడు మహమ్మద్. అంటే ఇక్కడ మహమ్మద్ ఆత్మక్షేత్రంలో ఉన్నవాడు, శరీర క్షేత్రంలో ఉన్నవాడేమో ఆ నాస్తికుడు అన్నమాట. ఈ విధంగా అహం ఆత్మోస్మి, అహం బ్రహ్మోస్మి అని అన్నారండి ఇక్కడ. మేడం టైం అయిపోయాక చెప్పండి నాకు. ఓకే మేడం. ఇంకా 10 నిమిషాలు ఉందండి. 10 మినిట్సేనా? ఓకే. ఓకే మేడం. అయిపోయిందండి అది. అది అయ్యింది. ఇంకొక విషయం ఉంది చెప్తా. ఓకే. ఇక్కడ ఒక విషయం చెప్పారండి. ఆనందంతో జీవించాలన్నది అసలైన సిసలైన జీవిత సూత్రం. మరి ఈ ఆనందం అనేది ఆత్మ పదార్థాన్ని తెలుసుకోకపోతే దొరకదు. ఆనంద సూత్రమే ఆరోగ్య సూత్రము. ఆనంద సూత్రమే ప్రగతి సూత్రము. ఆత్మ పదార్థాన్ని తెలుసుకున్న వాళ్ళే ఆనంద సూత్రాన్ని తెలుసుకున్న వాళ్ళు. మనం ఆత్మ పదార్థాన్ని ఆత్మ గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆత్మ స్థితిలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనకి నిజమైన ఆనందం కలుగుతుంది మాస్టర్స్. అప్పుడే మనము ఎంతో ఆనందంతో ఉంటాము. మన జీవితంలో మనం ముందుకి అడుగు వేస్తూ ఉంటాము. ఈ ప్రాపంచిక జీవితాన్ని ఎంతో ఏ కష్టాలు లేకుండా ఆనందదాయకంగా మన జీవితం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. జీసస్ క్రైస్ట్ అన్నాడు, మై ఫాదర్ ఈజ్ ఇన్ ఏ హెవెన్. ఇక్కడున్న తల్లి నా తల్లి కాదు, ఇక్కడున్న తండ్రి నా తండ్రి కాదు. చూసారా, ఈ ఆత్మ పదార్థం అక్కడున్న ఆత్మ పదార్థం నుంచి వచ్చింది. అంటే మనం 4 పదార్థాలు అని చెప్తున్నారండి ఇక్కడ. మనం 4 పదార్థాలు. మనం ఒక దేహ పదార్థము, మనం ఒక మనో పదార్థము, మనం ఒక బుద్ధి పదార్థము, మనం ఒక ఆత్మ పదార్థము. నా ఈ దేహ పదార్థం నా తల్లిదండ్రుల దేహ పదార్థం నుంచి నాకొచ్చింది. మీ దేహ పదార్థం మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది మీకు. అలాగే మీ దగ్గర ఒక మనోపదార్థం ఉంది. అది మీరు పుట్టి పెరిగిన సమాజం యొక్క మనోపదార్థం యొక్క దర్పణం. అంటే మీ దగ్గర ఒక మనోపదార్థం ఉంది. అది మీరు పుట్టి పెరిగిన సమాజం యొక్క మనోపదార్థం అన్నమాట. అంటే మన మనస్సులు ఏ విధంగా ఉన్నాయి అనేది మన సమాజం యొక్క ఇదిలో కూడా మనకి తెలుస్తుందన్నమాట. ఆ ప్రభావం కూడా మన మనసులకి పై పని చేస్తుంది అని అంటున్నారు ఇక్కడ. మీరు హిందువుల్లో పుడితే ఒక రకమైన మనోపదార్థం ఉంటుంది. అదే మీరు ముస్లింగా పుడితే మీ దగ్గర ఇంకొక రకమైన మనోపదార్థం ఉంటుంది. మీరు క్రిస్టియన్‌గా, కమ్యూనిస్ట్‌గా పుడితే మీ దగ్గర వేరే రకమైన మనోపదార్థం ఉంటుంది. మీరు ఏ సమాజంలో పుట్టి పెరిగారో ఆ సమాజానికి దర్పణం పట్టే మనోపదార్థం మీ దగ్గర ఉంటుంది.
అంటే మనం ఏ విధమైనటువంటి సమాజంలో మనం పుట్టి పెరిగామో, ఆ సమాజానికి దర్పణం పట్టేటటువంటి మనోపదార్థమే మన దగ్గర ఉంటుంది అని చెప్తున్నారండి. నేను హిందూ అని అంటారు. నేను ముస్లిం అని అంటారు. కనుక ఈ మనోపదార్థాన్ని మీ యొక్క సమాజ మనోపదార్థం నుంచి పుణికి పుచ్చుకున్నారు. మీ దేహ పదార్థాన్ని మీ తల్లిదండ్రుల దేహ పదార్థం నుంచి పుణికి పుచ్చుకున్నారు అని చెప్తున్నారు. దేహ పదార్థమేమో మన తల్లిదండ్రుల దేహ పదార్థం ఎలా ఉంటుందో అదే విధంగా మన దేహ పదార్థం ఉంటుంది. మనం ఏ సమాజంలో అయితే మనం ఉన్నామో ఆ సమాజం యొక్క ఆహ్, ఆహ్, విశిష్టత దానికి దర్పణం పట్టేటటువంటి మనోపదార్థమే మన దగ్గర ఉంటుంది అని చెప్తున్నారండి ఇక్కడ. బుద్ధి పదార్థం 2. మూడవది ఏంటంటే బుద్ధి పదార్థం. ఈ బుద్ధి పదార్థం అనేది మీకు అనేక గత జన్మల సంస్కారం నుంచి వచ్చింది. ఈ బుద్ధి అనేది అనేక గత జన్మలు మనం పొంది ఉన్నాం గదండీ! ఆ గత జన్మల నుంచి దాని నుంచి మనకి ఈ బుద్ధి అనేది ఈ జన్మలో ఏర్పడుతుందన్నమాట. ఉదాహరణకి ఒక మనిషి ఒక 10 జన్మలు ఎత్తాడనుకుందాము. కొద్దిగా బుద్ధి ఉంటుంది. 10 జన్మల సారం అది. ఇంకో మనిషి 50 జన్మలు ఎత్తాడనుకుందాము. అతనికి కొంచెం బుద్ధి ఎక్కువగా ఉంటుంది. ఈ 10 జన్మల బుద్ధి ఉన్న అతని కన్నా గూడా 50 జన్మల తీసుకున్నటువంటి అతనికి బుద్ధి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకొక మనిషి 1000 జన్మలు ఎత్తాడనుకుందాం. ఆ 1000 జన్మల నుంచి తెచ్చుకున్న బుద్ధి అత్యంత ఎక్కువ పాళ్ళలో ఉంటుంది. గత జన్మల్లో మనం బాగా ధ్యాన సాధన చేసి ఉంటే, ఆత్మజ్ఞానం సంపాదించి ఉంటే, మనం ఎంతో జ్ఞానవంతులుగానే పుడతాము. పుట్టుకతోనే ఆ జ్ఞానం వస్తుంది మనకి. పుట్టుకతో ఎందుకొచ్చింది అంటే, అది గత జన్మల సారం కాబట్టి, శ్రీ మంగళంపల్లి మురళీకృష్ణ పుట్టుకతోనే సంగీతంతో పుట్టాడాయన. ఆయన 5 సంవత్సరాలకే సంగీత కచేరీ చేశారు. ఎలా చేయగలిగాడు? గత జన్మల నుంచి ఆ బుద్ధి విశేషంగా ఉంది గాబట్టి, ఈ జన్మలో ఆయన అంత త్వరగా సంగీతాన్ని నేర్చుకుని, ఆ విధంగా కచేరీలు చేయగలిగారండి. గౌతమ బుద్ధుడు ఒక చావును చూడగానే తాను చనిపోయాడు. ఒక ముసలివాడిని చూడగానే తాను ముసలివాడైపోయాడు. ఒక రోగిని చూడగానే తాను కూడా రోగగ్రస్తుడైపోయాడు. ఒక సన్యాసిని చూడగానే తాను సన్యాసి అయ్యాడు. ఆయనకు అంతటి బుద్ధి విశేషం ఎక్కడి నుంచొచ్చింది? ఆయన గత జన్మల నుంచి వచ్చిన బుద్ధి విశేషం అది. అంటే ఎవరిని చూసాడో ఒకరిని చూడగానే తాను గూడా చనిపోయినట్లుగా ఫీలయిపోయాడన్నమాట బుద్ధుడు. ఒక రోగిని చూడగానే తాను గూడా రోగస్తుడైన వాడిలా బాధపడిపోయాడు. ఈళ్ళు అలా ఎవరిని చూసినా గాని ఆ బాధ తనకే కలిగినట్లుగా గౌతమ బుద్ధుడు అతని ప్రవర్తన ఆ విధంగా ఉండేదన్నమాట. అంటే అంతటి బుద్ధి విశేషం అతనికి ఎక్కడి నుంచొచ్చిందంటే, గత జన్మల్లో అతను పొందినటువంటి ఆ బుద్ధి జ్ఞానం అన్నమాట. ఆ జ్ఞానం వల్ల ఈ జన్మలో అతనికి అంతటి బుద్ధి వచ్చింది. మనం ఇన్ని చావులు చూస్తున్నా మనం చావడం లేదు. ఎన్ని రోగాలు చూసినా మనం రోగగ్రస్తులం కావడం లేదు. మనకి ఆ తపన లేదు. ఇది మామూలే అని మనం కూడా రోగాలు తెచ్చుకుంటున్నాం. మనం బుద్ధి పదార్థాన్ని గత జన్మల నుంచి తెచ్చుకుంటున్నాం. తల్లిదండ్రుల నుంచి మన దేహ పదార్థాన్ని తెచ్చుకుంటున్నాము. మనోపదార్థాన్ని పుట్టి పెరిగిన సమాజం నుంచి అరువు తెచ్చుకుంటున్నాము. సృష్టికర్త దగ్గర నుంచి ఆత్మ పదార్థం తెచ్చుకుంటున్నాము. నేను అనే పదార్థం ఆత్మ పదార్థాన్ని సృష్టికర్త దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం. తల్లిదండ్రుల నుంచి దేహ పదార్థం వస్తుందండి మనకి. మరి మనోపదార్థం పుట్టి పెరిగిన సమాజం నుంచి మనం తీసుకుంటున్నాము. మనసులోకి మనం ఈ సమాజంలో ఏ విధంగా ఆహ్, క ఈ కార్యకలాపాలు జరుగుతున్నాయి, ఈ సమాజం ఎలా ఉంది, దాని నుంచి మనం గ్రహించుకుని మన మనోపదార్థాన్ని మనం ఆ విధంగా ఉంచగలుగుతున్నాము. మరి ఇక్కడ ఆత్మ పదార్థం నేను అనే పదార్థం ఆత్మ పదార్థాన్ని సృష్టికర్త దగ్గర నుంచి మనం తెచ్చుకుంటున్నాము దాన్ని. ఆ విధంగా ఆత్మ పదార్థం అందరికీ ఒక్కటే. 4 పదార్థాలు. దేహ పదార్థం, మనో పదార్థం, బుద్ధి పదార్థం, ఆత్మ పదార్థం. దేహ పదార్థం అందరికీ వేరే వేరే. మనో పదార్థం కూడా వేరే వేరేగానే ఉంటుంది. బుద్ధి పదార్థం కూడా వేరు వేరుగానే ఉంటుంది. అదంతా గత జన్మల నుంచి మనం చేసుకున్న సంస్కారాలను బట్టి ఈ జన్మలో మనకి ఈ విధంగా వస్తుంది బుద్ధి అనేది కూడా. మరి ఆత్మ పదార్థం,
కానీ ఆత్మ పదార్థం అందరికీ ఒక్కటే. అక్కడ మనం ఏకమై ఉన్నాం. మిగతా 3 చోట్ల పరిపరి విధాలుగా ఉన్నాం. కనుక ఆత్మ పదార్థానికి అయితే చేరుకుంటారో వారి జీవితంలో ఆనందం, వారి జీవితంలోనే ఆరోగ్యం అని చెప్తున్నారండి. ఈ యొక్క ఆత్మ పదార్థానికి మనం చేరువవ్వాలంటే మన యొక్క మనోపదార్థం జీరో కావాలి తాత్కాలికంగా. ఎప్పుడైతే మనోపదార్థం తాత్కాలికంగా జీరో అయ్యిందో అప్పుడు నేనొక హిందూ అని, నేనొక ముస్లిం అని, నేనొక స్త్రీ అని, నేనొక పురుషుడినని మొత్తంగా మన మెదడుల్లో నుంచి తీసివేస్తాం. అంటే ఆ భేదాలేమీ ఉండవు. ఆత్మ పదార్థం ఆత్మ మ- గురించి మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో ఈ తేడాలు మనలో ఉండవు మాస్టర్స్. అందరూ సమానం అనే ఒక ఆ స్థితికి మనము రాగలుగుతాము. అవన్నీ తీసివేసినప్పుడే మనోపదార్థం ఖాళీ అయినప్పుడు ఆ ఆత్మ పదార్థం మబ్బులు వీడితే సూర్యుడు కనపడినట్లు భాసిస్తుంది. మబ్బుల వెనకాల సూర్యుడు ఉన్నట్లు, మబ్బుల వెనకాల చంద్రుడు ఉన్నట్లు మనోపదార్థం వెనకాల ఆత్మ పదార్థం ఉంది. మనకు మన మనోపదార్థం మాత్రమే కనపడుతోంది, కానీ ఆత్మ పదార్థం కనపడటం లేదు. మబ్బులే కనపడుతున్నాయి, కానీ ఇక్కడ సూర్యుడు చంద్రుడు మాత్రం కనపడటం లేదు. ఆ మబ్బుల్ని ప్రక్కకు తొలగిస్తేనే మన సూర్యుడు మనకు సువిదితం అవుతాడు. మబ్బులను మనోపదార్థపు మబ్బులను కరిగించాలి, అది ప్రక్కకు తొలగించాలి. ఇక్కడ మబ్బులు అంటే మనోపదార్థం వెనకాల ఈ ఉంటాయి కదండి, మబ్బుల్లాగా ఉన్నాయి కదా, వీటిని కరిగించేయాలి, ప్రక్కకి తొలగించేయాలి వాటిని. అప్పుడు మనకి ఆత్మ పదార్థం గురించి ఆ తెలుస్తుంది, అర్థమవుతుంది అని చెప్తున్నారు మాస్టర్స్ ఇక్కడ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, రామలక్ష్మి గారికి, రాధా మేడం గారికి, జ్యోతి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్, అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక మాస్టర్స్. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.